నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. చెట్టు నుంచి రాలిపోయిన ఆకులు ఎండిపోతాయి. ఆ తర్వాత కింద పడి కొంతకాలానికి కుళ్ళిపోతాయి. ప్రకృతిలో మనం సహజంగా చూసే ప్రక్రియ ఇది. అయితే అటువంటి ఆకులు ఒక ఆర్టిస్ట్ చేతిలో పడితే మాత్రం మళ్ళీ జీవం పోసుకుంటాయి. అలాంటి ఆకులపై అద్భుతమైన చిత్రాలను గీస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు లీఫ్ ఆర్టిస్ట్, టీచర్ కూడా అయినటువంటి మేకల అనురాధ గారు. మరి అనురాధ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నమస్తే. సో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ లీఫ్ ఆర్టింగ్ అంతా చూసాము. చాలా మంచి మంచి బొమ్మలు వేశారు. అంటే లీఫ్ పైన ఆర్ట్ వేయడం నిజంగా ఒక ప్రత్యేకమైన కళ అని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడు మొదలు పెట్టారు ఇలా వేయడము? అంటే లీఫ్ ఆర్ట్ అని కాదు, ఫస్ట్ నేను చిన్నప్పటి నుండి ఆర్ట్ వర్క్స్ చేసేదాన్ని. అంటే పెన్సిల్ స్కెచెస్ అట్లా వేసేదాన్ని. అలా వేస్తూ చిన్నప్పుడు మనం బుక్స్లో పెట్టుకోవడము, ఆకులు, ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవడం స్టార్ట్ చేసేదాన్ని. దానిపైన ఇంకా పర్ఫ్యూమ్ కొట్టేదాన్ని అనమాట నోట్బుక్స్లలో. సో అట్లా తర్వాత ఇంకా వర్క్ వచ్చు కాబట్టి చిన్న చిన్నగా పెన్సిల్తో ఆకుల పైన గీయడము, తర్వాత మనకు స్కెచ్ పెన్నులతో గీయడము, తర్వాత ఇంకా ఒక 8th తర్వాత చిన్నగా కటింగ్స్ చేయడము స్టార్ట్ చేశాను. స్టెన్సిల్ వర్క్స్ అలా నా 8th క్లాస్ తర్వాత స్టార్ట్ చేశాను. అంతకుముందు అంతా స్కెచెస్, కలరింగ్, పెయింటింగ్ అట్లా చేసేదాన్ని. 8th తర్వాత ఇలాంటివి కొత్తగా, అంటే ఎప్పుడు రొటీన్గా ఏం చేస్తాంలే, కొత్తది ట్రై చేద్దామని అట్లా చేస్తూ ఉండేదాన్ని. సూపర్. ఏదో ఆనందంతో బుక్ లో పెట్టుకున్నది ఇప్పుడు మీకు ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. సూపర్. సో అది 8th క్లాస్ నుంచి అట్లా చేయడం, చిన్నప్పటి నుండి అవి పెట్టడము, పర్ఫ్యూమ్స్ అవన్నీ పెట్టడం. తర్వాత ఏంటంటే మనం నోట్బుక్స్లో వైట్ పేపర్ పైన పెట్టేస్తాం అనుకోండి, ఆ ఫ్లవర్ అట్లాగే మనకి ఇమేజ్ అక్కడ పడిపోతుంది. దాన్ని అదే స్కెచ్ లాగా డ్రా చేయడము, షాడోస్ని అట్లా చిన్న చిన్న అట్లా రోజుకో ప్రాక్టీస్ అనమాట, అంతే. సో అట్లా అంటే లీఫ్ మీద చెయ్యాలి అని చెప్పి, ఆకుల మీద చెయ్యాలి అని చెప్పి ఎప్పుడు అనిపించింది? అయితే ఆకుల మీదనే చెయ్యాలి అని లేదు, నాకు ఏది కనిపిస్తే దానిపైన చేయడం అలా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు మన పిస్తా షెల్స్ కానీ, ఎగ్స్ కానీ ఉంటాయి కదా, ఆ ఎగ్ షెల్స్, వాటిపైన కూడా నేను పెన్సిల్తో స్కెచ్, అంటే ఏది దొరికినా సరే దానిపైన అలా వేస్తూ ఉండేదాన్ని. ఓకే. ఆ తర్వాత కొంచెం చిన్నగా కటింగ్స్, గుండు పిన్ను ఉంటే కానీ, ఆ డివైడర్స్ అవి ఉంటాయి కదా, వాటితో జస్ట్ ఇట్లా గీకడము చేయడం అలా చేసేదాన్ని. అదే అలా ఒక కళాఖండంగా రూపొందడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం చేస్తాను. ఓకే. సో ఫస్ట్ మీరు ఏది, అంటే మీరు చేసిన ఆర్ట్స్లో ఏది ఎక్కువ అందరికీ నచ్చి మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇట్లా జరిగింది? అయితే ఎన్ని ఆర్ట్ వర్క్స్ చేసినా నేను డిస్ప్లే చేయడం అలాంటిది ఏం చేసేదాన్ని కాదు. ఫస్ట్ వేయడము, తీసి అంటే నైట్లో మామూలుగా స్కూల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ చేసుకోవడము, లోపల పెట్టేసుకోవడం, మార్నింగ్ రొటీన్గా స్కూల్కి వెళ్ళిపోవడం అట్లా ఉండేది. అవి అట్లా మొత్తము చాలా ఎక్కువ అయిపోయి ఆ కరోనా టైం, ఆ టైంలో అంతా బయటకు వచ్చేసింది. అంటే అందరికీ ఆర్టిస్ట్ అని తెలుసు అప్పటి వరకే, నేను ఇంట్లో చేసి పెట్టినవి అవన్నీ ఏమీ ఎవరికి ఐడియా లేదనమాట. మీరు చిన్నప్పటి నుంచి, మీరు 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి చేసినవి కరోనా టైంలో బయటకు వచ్చాయి. అంటే అప్పుడు అంతా ఫ్రీగా, అప్పుడు మనకి 2020లో మనం బయట. ఓకే. అంటే ఎట్లా బయటకు వచ్చాయి అప్పుడు ఆ టైం? అంటే అప్పుడు మనకి ఇంకా వర్క్ ఏం లేదు కదా అండి, ఇంకా బయటవి అన్ని ఇంకా నేను లోపల అన్ని స్టోర్ చేసి పెట్టుకుని అన్ని ఒకటి తీసి దానికి కొంచెం ఫినిషింగ్స్ ఇద్దామని తీయడం జరిగింది. సో ఆ టైంలో ఇంకా మీకు ఎక్కువ టైం దొరికేదేమో కదా, ఆర్ట్ వేయడానికి చాలా ఎక్కువ టైం దొరుకుతుండేది. అయితే కంప్లీట్ గా, అంటే ప్రొఫెషనల్ గా ఆర్ట్ వేయడం అనేది ఎక్కడైనా నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకోలేదండి. ఓన్ గానే వేస్తూ ఉంటారు? ఓన్ గా అంటే మిగతా స్కెచెస్ కానీ అవన్నీ కూడా ఇంట్లో అమ్మ వాళ్ళు, అంటే ఏది కూడా అంటే నేర్చుకోలేదు అని చెప్పడానికి లేదు. గురువు అంటే ఇంకా అమ్మనే చెప్పాల్సి వస్తుంది. తను స్వతహాగా ముగ్గులు వేయడము, తను కూడా నోట్స్ మెయింటైన్ చేయడము, స్కెచింగ్స్ అన్నీ వేసుకొని పెట్టేది. ఓకే. తన నోట్స్ని నేను జాగ్రత్త చేసుకొని ఆమె వేసిన వాటిని కొంచెం జస్ట్ ఇప్పుడు మాడిఫై చేసుకోవడం చేసేదాన్ని అనమాట. ఓకే, సూపర్. ఇప్పటి వరకు ఎన్ని ఆర్ట్స్ వేసి ఉంటారు మీరు? వేలల్లో వేసానండి. వేలల్లో మీకు బాగా ఇష్టం, అందులో అందరికన్నా కూడా, అంటే వేరే వాళ్ళు ఇష్టపడిన దానికన్నా కూడా మీకు బాగా నచ్చింది ఏంటి? నా వర్క్స్ అని నాకు ఇష్టమే ఉంటాయి కదా, అంటే నా స్టేజ్ దగ్గర ఎలా ఉంటాయి కదా, లైక్ అంటే అది వేసినప్పుడు ఏదన్నా ఒక మెమరీ ఉండిపోవడము, లేదు అంటే ఎవరైనా బాగా కాంప్లిమెంట్స్ ఇవ్వడము, లేదా ఏదైనా ప్రశంసలు రావడము, ఇట్లాంటివి ఉంటాయి కదా, అలా ఏమైనా బాగా గుర్తుండిపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్కూల్ ఏజ్ నాకు 3rd క్లాస్లో సైన్స్లో మనకి వాయువులు అని చెప్పేసి అని ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు జస్ట్ చిన్నగా స్టిక్కర్స్ లాంటివి గీయాలన్నమాట. సాలిడ్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి, మాలిక్యూల్స్ అట్లా అని చెప్పేసి అట్లా ఉంది.
అదే అట్లా గీసి ఆ షేడ్స్ ఇచ్చినప్పుడు మాకు చాలా మా టీచర్ చాలా అప్రిషియేట్ చేసి అంత బాగా వేసింది. అయితే ఒక్కసారి ఏదో ఇట్లా పెన్సిల్ పట్టుకోవడంలో ఇట్లా గీయకూడదు, ఇట్లా పెట్టాలని ఒక్కడే నాకు తెలిసిన విషయం అంతే. తర్వాత అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో అయితే మీరు ఆకుల మీద ఆర్ట్స్ వేస్తూ ఉంటారు కదా, సో ఆ ఆకులని ఎట్లా చూస్ చేసుకుంటారు? ఎలాంటి ఆకులు కంఫర్ట్గా ఉంటాయి ఆర్ట్ వేయడానికి? అంటే కొన్ని లేతగా ఉంటాయి, మనం పెన్సిల్ పెట్టగానే చిరిగిపోతాయి కదా, ముదురుగా ఉన్న ఆకులు అయితే బాగుంటాయా, లేతగా ఉన్నవి అయితే బాగుంటాయి? అంటే లేతవి కాదు, ముదురు కాదు, కరెక్ట్గా మంచి అంటే మరీ లేతగా ఉన్నది అనుకోండి, అది కట్ చేస్తూ మనం పట్టుకొని కొద్దిగా ఇట్లా కట్ చేసే లోపు అది చిరిగిపోతుంది. ముదురుగా ఉంటే మనం కట్ చేయడానికి కూడా కరెక్ట్గా రాదు, మనం వేసుకున్న స్కెచ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిడిల్గా ఉండాలి. అంటే ఎట్లాంటి ఆకులను చూస్ చేసుకుంటారు? ఏ ఆకులను ఎక్కువగా వాడతారు? అంటే అన్ని రకాల ఆకులపైన వేయవచ్చు, కాకపోతే మనకి లైఫ్ ఇవ్వాలి అంటే కొంచెం వాటిలో మనము వాటి లైఫ్ చూసుకొని ఏవి బాగుంటుంది అనేది మనం చూస్ చేసుకోవాలి. అట్లా మనము మోదుగా ఆకులు అని వినారా, విస్తరాకులు చేస్తారు, అది చేయొచ్చు. నేనైతే రాగి ఆకులు చూస్ చేసుకున్నానండి. రావి ఎందుకు రావి ఆకులు అంటే వాటికి మన దానికి నెట్ అంతా చాలా బాగుంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనం వేసిన స్కెచింగ్ చిన్న చిన్న మైన్యూట్ వర్క్స్ కూడా మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం అన్నమాట దానిపైన. ఓకే, సో దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో అయితే ఒక ఆకు మీద మీరు గీయడానికి, బొమ్మని చేయడానికి, ఏదైనా కూడా ఏ ఆర్ట్ అయినా వేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే వర్క్ని బట్టి, అంటే మామూలుగా లెటర్ రైటింగ్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, ½ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను. కొంచెం ఫేసెస్, పోర్ట్రేట్స్ అట్లా కట్ చేయాలన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఆకుల మీద మీరు ఆర్ట్స్ వేస్తూ ఉంటారు కదా, అయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మనం అనుకున్నట్టే ఆకులు ఎక్కువ రోజులు ఉండవు, ఎండిపోతాయి, చిరిగిపోతాయి. లేదు అంటే మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బుక్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కదా, అవి దాని రూపం అనేది పోతూ ఉంటుంది కదా. ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే ఎలా? అంటే అది వర్క్ మనము స్టార్ట్ చేయడం కూడా ఓకే, మనము స్టార్ట్ చేస్తామంటే అది కంప్లీట్ అయ్యే వరకు దానిపై నుంచి ఇంకా లేవడానికి ఉండదు. మనం కట్ చేస్తున్న టైంలోనే అది చిన్న చిన్న సన్నగా ఉన్నవన్నీ బెండ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా కావద్దు అంటే కొంచెం ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 డే నేను నోట్బుక్లో అట్లా పెట్టేస్తాను, ప్రెస్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే ఫ్రేమ్ కట్టేయడం లేదంటే లామినేషన్ చేయడం చేస్తాను అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు గీసిన ఈ లీఫ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ ఎట్లాంటి చిత్రాలను గీస్తూ ఉంటారు? మ్యాక్సిమం నేను పోర్ట్రేట్సే వేశాను. అందులో మన నేషనల్ లీడర్స్ కానీ, సైంటిస్టులు, ఇంకా ఎక్కువ ఏంటంటే నేను యాజ్ ఎ టీచర్గా పిల్లలకు కూడా యూజ్ అవ్వాలి, ప్రతిదీ వర్క్ మైండెడ్ ఆలోచిస్తూ పిల్లలకు యూజ్ అవ్వాలని చెప్పేసి అని ఆల్ఫాబెట్స్ అని లెటర్స్ రాయడము, ఇంకో మిడ్ డే మీల్స్ లోగో, ఇట్లా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటికే మ్యాక్సిమం ప్రిఫర్ చేశాను. ఆ తర్వాత ఇంకా అది చూసి నాకు నేను కొన్ని శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా ఒకటి శ్రీరాముడిది వేయడము, అది చూసిన తర్వాత అందరివి నాకు వెయ్యండి అట్లా అడగడము. అంటే ఇప్పుడు సీఎం వీళ్ళందరూ ఉన్నారు కదా, పిఎం సిఎం మన అందరికీ కూడా వేసాను, అందరు వేసాను. అవి చూసి మావి వేసేసారు అని చెప్పేసి చాలామంది అడగడము, అట్లా చాలా ఒక 1000 వరకు వేసాను లీఫ్ ఆర్ట్స్, 1000+ అయి ఉన్నాయి. ఓకే, సో మీకు బాగా పేరు తీసుకొచ్చింది ఏది అంటే ఏది చెప్తారు? లీఫ్ ఆర్ట్స్లో కానీ లీఫ్ ఆర్ట్స్లో పేరు తీసుకొచ్చినవని కాదు, కానీ నా మనసుకు హత్తుకొని నేను అంటే నాకు నచ్చిన వర్క్లలో నాకు శ్రీరాముడి వర్క్ చాలా ఇష్టం అండి. అంటే మైన్యూట్ వర్క్ ఉంటుంది, చాలా డెలికేట్ వర్క్ అది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక ½ అన్ అవర్లో వేసేసాను అది కట్ చేయడం. అది అనుకోలేదు అసలు, అది ఆ టైంలో శ్రీరామ మన అయోధ్య అది ఉండే కదండి ప్రోగ్రామ్, ఆ రోజు అంటే ఇంకా 1 వీక్ అయితే అది ఉందనగా అది స్టార్ట్ చేశాను. చాలా అసలు ఎక్కడ ఈవెన్ ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేదు. ½ అన్ అవర్లో పర్ఫెక్ట్గా వచ్చింది, నాకు బాగా నచ్చిన ఇమేజ్ అది. అయితే ఇప్పుడు లీఫ్ ఆర్ట్ ఇందాక లీఫ్ ఎలా చూస్ చేసుకుంటారు అని అడిగాను కదా, అయితే ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? మీరు ఒక చిత్రం గీయాలి అనుకున్నారు, ఒక దేవుడి చిత్రమే తీసుకున్నాం, ఒక మనిషి చిత్రమే తీసుకున్నాం, అయితే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఆకు సేకరించడం దగ్గర నుంచి? మనకి ఫస్ట్ మనకు కావాల్సింది కరెక్ట్గా మంచి ఆకుని సెలెక్ట్ చేసుకోవడం. ఆ ఆకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ లీఫ్కి మనకి అవి
ఈనెలు అంటారా సన్నగా ఉంటుంది చూడండి, మనము స్కెచ్ చేసుకునేప్పుడు అది బ్యాలెన్స్ చేయగలిగేలాగా మనము స్కెచ్ చేసుకోవాలి. ఓకే, ఆకు పైన వాటిని బ్యాలెన్స్ చేసేలాగా మనం స్కెచ్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ స్కిల్స్ అన్ని ఎట్లా నేర్చుకున్నారు? అంటే మనకు అది కూడా తెలిసి ఉండాలి కదా, ఎట్లా వేస్తే ఎలా ఆగుతుంది అనేది కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అవి ఎలా తెలిసాయి మీకు? బై ప్రాక్టీస్. ఇంకా అదే ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అంటే ఎక్కడ మిస్ అవ్వలేదు, అంటే నేను ఎప్పుడు ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు అందులో. ఓకే, అదే. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు లీఫ్ ఆర్ట్ని ఎందుకు ఎంచుకున్నారు అనుకోవచ్చు? మీరేమన్నా దీని ద్వారా ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా ప్రజలకి కానీ సమాజం? అంటే ఎప్పుడు ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తాను, థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేసాను, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అంటే మూస ధోరణిలో కాకుండా మనకంటూ ఒకటి ఐడెంటిటీ కావాలి అనుకుంటే స్పెషల్గా ట్రై చేయాలి, కొత్తదనం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఇది చేయాలి అని అనిపించింది. అది ఇంకోటి ఏంటి అంటే దీనివల్ల కూడా పిల్లలు అంటే రెగ్యులర్గా చూసిన దానికి ఒక డిఫరెంట్గా మనం చూపించిన దానికి పిల్లల్లో మనము మోటివేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఏదైనా కొత్తది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆసక్తిగా వినడము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. సో దాని గురించి అని చెప్పేసి పిల్లలకు చూపించడానికి ఆల్ఫాబెట్స్ అలాంటివి కూడా జస్ట్ ఐడెంటిఫై పడి ఎన్నిసార్లు దిద్దిన అబ్బాయి పిల్లలు కొంచెం ఒక్కసారి చూస్తే వాళ్ళకి మైండ్లో అది అట్లాగే ఫిక్స్ అయిపోతుంది. సో ఆ విధంగా కూడా చేశాను. ఇంకా లీఫ్ ఆర్ట్స్లో చాలామంది ఫిలిం స్టార్స్ వాళ్ళవి వీళ్ళవి ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వడం అట్లాంటివి చాలామంది చేశారు. కాకపోతే నేను వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను ప్రతిదీ స్కూల్ స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా కొంచెం నేషనల్ లీడర్స్ అని ఇంకో సైంటిస్టులు ఇట్లా ఇంకోటి మళ్ళీ మన సందేశాత్మకంగా అంటే ఎలక్షన్స్ టైంలో ఓటు గురించి అని ఒకటి వేశాను. ఇంకా రక్షాబంధన్ వచ్చింది, అన్న చెల్లెళ్ళు రాఖీ కట్టుకోవడం అట్లా, ఇంకా మన చాకలి ఇట్లా మన నేషనల్ లీడర్స్ బర్త్డేస్ అవి ఉన్నప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు, మన ద్రౌపది ముర్ము, ఇంకా చాలా వేసాను అన్ని. వినాయక చవితికి, శివరాత్రి పండగ, ప్రతి ఫెస్టివల్కి, నేషనల్ ఫెస్టివల్స్ మన ఈ ఫెస్టివల్స్కి అన్నింటికి ప్రతి ఒకేషన్కి ప్రతి అకేషన్కి. ఓకే, సో అయితే ఈ లీఫ్ ఆర్ట్ అనేది మీరు వేయడం వరకే పరిమితం అనుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవాలి అంటే నేర్పిస్తారా? ఎవరికైనా నేర్పిస్తారు. అంటే దానికి కావాల్సింది ఏంటి అంటే మామూలుగా నేర్చుకుంటాము అని అనడము, వచ్చి 2 రోజులు ఏదో చూసి దానిపైన అంత పేషెన్సీ కావాలి. మిగతా ఆర్ట్ అంటే మనం ఎరేజ్ చేయొచ్చు, ఈ లీఫ్ ఆర్ట్కి ఆ ఛాన్స్ లేదు. ఒకసారి స్కెచ్ వేసుకోవడం కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి, లేదు అంటే దాన్ని మనం పక్కన పడేయాల్సి వస్తుంది ఆకుని. ఆ పేషెన్సీ ఉన్న వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా అది స్టార్ట్ చేయడం డైరెక్ట్ ఆకు మీదే స్టార్ట్ చేయాలా? మామూలుగా స్కెచింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఆకు మీద చేసేయచ్చు. ఓకే, సో మీరు రెడీగా ఉన్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే? ఉన్నాను, మా పాప కూడా వేస్తుంది, తను కూడా నన్ను చూసి తను వేసింది. తనని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తారు, ఆంటీ మాకు నేర్పించారా అని చెప్పేసి. మీ పాప కూడా కంప్లీట్గా వేస్తారా ఆర్ట్స్? అంటే తనకు ఉంది, స్కిల్ ఉంది, కాకపోతే టైం స్పెండ్ చేయలేదు. ఓకే, సో చిన్న చిన్నవి వేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఓన్లీ ఈ చిత్రాలు గీయడమే కాకుండా, బొమ్మలు గీయడమే కాకుండా ఏదైనా సందేశం ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా దాని మీద రాసి పంపిస్తారు. ఓకే, అటు నుంచి అంటే చిన్నప్పటి నుంచే టీచర్ అవ్వాలి అనే ఆశ ఏమైనా ఉందా? అంటే పెద్ద పెద్ద గోల్స్ అప్పుడు ఏం పెట్టుకోలేదు, ఆడుకుంటూ పాడుకుంటూ నాకు నచ్చినట్టు చేసుకోవడం అంతే. ఓకే, సో ఆ క్రమంలోనే టీచర్గా రావాలి. అంటే నాకు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎట్లా చేసారు అంటే, నాకు ఇది చెయ్యు అని కాకుండా అది చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్ కల్పించాలన్నది వాళ్ళు అది సెట్ చేశారు. అదొకటి నేను అప్రిషియేట్ చేస్తాను. అందుకే పిల్లల విషయంలో కూడా ఇది అది అని కాదు, పిల్లలకి ఇది చేయాలి అది చేయాలని మనం చెప్పడం కాకుండా వాళ్ళు అది చేయాలి అనిపించేలాగా మనము మోటివేట్ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్ మనము కలిగించాలని నేను అనుకుంటాను. సూపర్. సో మీరు ఇంత మంచి ఆర్టిస్ట్ కదా, సో మీ గురించి టీవీల్లో పేపర్లలో ఇలా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో అట్లాంటప్పుడు మీ స్టూడెంట్స్ చూసి ఏం చెప్తూ ఉంటారు, మీతో ఎలా మాట్లాడుతూ ఉంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్తా ఉంటారు అందరు. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ ప్రతి ఆర్ట్ కూడా పిల్లలకి ఉపయోగపడేలానే ఉంటుంది అని చెప్పారు కదా, సో పిల్లలకు కూడా కొంత టైం కేటాయిస్తారా ఆర్ట్ నేర్పించడంలో? తప్పకుండా మేడం. మా దగ్గర అసలు 3rd క్లాస్ పిల్లలు కూడా నోట్స్ కంప్లీట్ చేసేసారు.
ఏ టీచర్గా పనిచేస్తున్నారు మీరు ఇప్పుడు? అంటే నేను ఎస్జిటి టీచర్ని, సెకండరీ గ్రేడ్ టీచర్, కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ చెప్పాల్సి ఉంటుంది మేము. ఓకే. అంటే ఒక క్లాస్కి ఒక సబ్జెక్ట్, ఇంకో క్లాస్కి ఇంకో సబ్జెక్ట్ అట్లా చెప్తాం. సో పిల్లలతో అనుబంధం ఎక్కువ ఉంటుంది చాలా, అసలు చాలా ఎక్కువ ఉంటుంది. మా పిల్లలు కూడా బాధపడతారు, మాకంటే ఎక్కువ ఆ పిల్లల మీద అనుబంధం ఎక్కువ ఉంది మీకు అని చెప్పేసి. అట్లా పిల్లలు కూడా టీచర్లు అలా గుర్తుండిపోతారు, ఆ చిన్నతనంలో నుంచి ఉన్న టీచర్లే ఎక్కువగా గుర్తుండిపోతారు. సో అంటే ఇప్పుడు మీ గురించి, మీరు ఇట్లా ఆర్ట్స్ వేస్తారని మీ తోటి టీచర్లకి అట్లాగే హెడ్ మాస్టర్ వీళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది కదా, వాళ్ళ నుంచి ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి? అందరూ బాగానే అప్రిషియేట్ చేస్తారు. సో లీఫ్ ఆర్ట్ గీసే అప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తూ ఉంటారా? అంటే ఇది గీస్తే బాగుంటుంది అట్లా ఎవరైనా చెప్తారా? ఇంట్లో వాళ్ళ సహాయం కానీ అలా తీసుకుంటూ ఉంటారా? లీఫ్ ఆర్ట్లో కాంప్లిమెంట్స్ కంటే కూడా నా డిఫెక్ట్స్ ఎత్తి చూపించడంలో మా వారు నెంబర్ 1 ఉంటారండి. ఓకే. తను అంటే ఏదంటే ప్రాబ్లం కొంచెం ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాల్సింది బాగుంటుండే అని తను. ఇంకోటి ఏంటంటే ఆకులు సెలెక్షన్ కూడా మా సారే పాపం తనే తీసుకొచ్చి నాకు ఇవ్వడము. ఇంకా పిల్లల కోఆపరేషన్ చాలా ఉంటుంది, ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు నాకు ఆ వర్క్ చేసినప్పుడు, కాబట్టి చాలా కోఆపరేట్ చేస్తారు. 2 పిల్లలా మీకు? 2 పిల్లలు. ఓకే. మీరు చెప్పారు కదా ఇందాక మీ వారు లోపాలు చూపిస్తూ ఉంటారని, కానీ అట్లా లోపాలు చూపించే వాళ్ళు ఉంటేనే కదా మనం 100% కరెక్ట్ అవ్వడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాము. అదే కరెక్ట్ మేడం, పొగడడం కాదు, మనము ఎదగడానికి ఎక్కడెక్కడ స్టెప్స్, అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఏదో అనుకుంటుంది బాగుంది అనకుండా ఇది ఇలా చేస్తే బాగుంటుంది అట్లా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. మన లోపం మనకు తెలియదు, కొన్ని సందర్భాలు వేస్తుంటాం, ఎన్నిసార్లు చూసినా కూడా ఎన్ని ప్రాబ్లం ఏముంది అన్నది మనకు అసలు అర్థం కాదు. అలా ఎదుటి వాళ్ళు చూసి చెప్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి మంచి సలహాలు సూచనలు మా సార్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వేస్తున్నారు కదా మీరు ఆర్ట్స్ అన్ని కూడా, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారా మీకు ఇంకా లోపాలు? చెప్తా ఉంటాం. అంటే పర్ఫెక్ట్గా చేసినా కూడా ఇప్పుడు ఏదో మూసదూరంలో ఇదే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు మొన్న సునీత విలియమ్స్ గారు స్పేస్ నుంచి వచ్చారు, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మనం కూడా అది సిచ్యువేషన్ తగ్గకుండా లీఫ్ ఆర్ట్లో నేను సునీత విలియమ్స్ గారిని వేయడము, మ్యాక్సిమం నేను ఉమెన్ ఓరియంటెడ్గా ఎక్కువ ట్రై చేస్తాను. ఓకే. సో మీకు బాగా గుర్తుండిపోయి అంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి బాగా ప్రశంసలు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పెద్దవాళ్ళ నుండి చాలా మంది నుండి వచ్చాయి. అయితే మొన్న రీసెంట్గా మన బీసీ కమిషన్ చైర్మన్ గారంట బిఎస్ రాములు గారు, తను అసలు 75th బర్త్డే ఉండే అనమాట. ఆ రవీంద్ర భారతిల ప్రోగ్రామ్కి నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసి రావాలి, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్తే, నాకు అసలు అసలు అంత పెద్ద మనిషి నన్ను ఇన్వైట్ చేయడం ఏంది, ఏం వెళ్తాము, అంత పెద్ద అందరు వస్తారు కదా, పెద్ద వాళ్ళు వస్తారు ఎట్లా అని చెప్పేసి అని కొంచెం వెనక ముందు అయితే కూడా మా సార్ లేదులే వెళ్దాం, తనంత ప్రేమగా ఇన్వైట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటే, అప్పుడు ఇంకా ఏం అసలు తనకు గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు సరే ఇంకా నాకు ఉంది ఇదే కదా అని లీఫ్ ఆర్ట్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని నరసింహరావు గారు అని చెప్పేసి అని, లేదు ఇది నేను కాదు ఓపెన్ చేయాల్సింది, ఇనాగ్రేషన్ చేయాల్సింది నరసింహరావు గారు అని చెప్పేసి ఉన్నారు, తను చేస్తారని చెప్పి తన చేతుల మీదుగా చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రీసెంట్గా ఏంటంటే మొన్న తను ఒక స్టేటస్లో ఒక ఫోటో పెట్టుకున్నారు, తనకు గురువు లాంటి వాళ్ళంట, మన సార్కి గురువులని, వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. వెనకాల చూస్తే వాళ్ళిద్దరు మధ్యలో సార్ ఫోటో ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. నాకు అదొకటి చాలా, నేను ఇచ్చిన లీఫ్ ఆర్ట్ని సార్ పెట్టుకోవడం జరిగింది. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టాలెంట్ ఉన్న ఏదైనా కూడా బయటకు తీయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు, ముందుకు రారు, సో ఏదో ఒకటి తొక్కేస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కానీ టాలెంట్ ఉండి ఆగిపోతున్న విద్యార్థులకు కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు నా విషయంలో చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ టాలెంట్ ఉంది, ఇంత చేస్తుంది అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఏమి పెద్ద చెప్పలేదని చెప్పాను కదా, తీసుకోవడం మామూలుగా వేసుకోవడం లోపల పెట్టేయడం. మన దార్ల నాగేశ్వరరావు గారు అని చెప్పేసి అని తను స్వయం సందర్శన అని ఒక కాన్సెప్ట్తో బుక్ రాస్తున్నారు అనమాట. అందరు ఆర్టిస్ట్లను గ్యాదర్ చేస్తూ నన్ను అప్రోచ్ అయ్యారు. అసలు అప్పటి వరకు ఒక ఆర్టిస్ట్ అని అంటే మామూలుగా తెలుసు, కాకపోతే ఎవరైనా కూడా నేను కూడా బాగా ఇస్తాను, నాకు కూడా వచ్చు అనేవాళ్ళు అనమాట. దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా. చాలా స్కూల్ లెవెల్లో కూడా వేసాను, టీచర్లు మెచ్చుకోవడము, టీచర్స్కి కూడా నేను రికార్డ్స్ వేసి ఇవ్వడం అవన్నీ చేశాను. అంతా చేసినా కూడా బయటకి అవుట్పుట్ అంత స్ప్రెడ్ అవ్వలేదు, న్యూస్ ఎట్లా ఆర్టిస్ట్ అని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందరూ వేయించుకునే వాళ్ళు, చేసేవాళ్ళు, బాగా వేస్తుంది, ఓకే అక్కడ వరకు ఓకే.
కానీ దార్ల నాగేశ్వరరావు గారు తను నా గురించి ఒక ఆర్టికల్ ఇంటికి వచ్చి అసలు నా దగ్గర కూడా అన్ని వర్క్స్ ఉన్నాయని నాకు ఐడియా లేదమ్మా లేస్తా నేను జస్ట్ ఇట్లా వేస్తాను ఆర్ట్ వర్క్స్ అంతే అంటే కొన్ని పెట్టండి మీరు అని అన్నారు. నేను తనకి ఫోన్లో కొన్ని ఫొటోస్ ఫార్వర్డ్ చేశాను. లేదు మీ దగ్గర చాలా మంచి వర్క్ ఉంది, నేను మీది కూడా ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను, ఒకరోజు మీ ఇంటికి వచ్చేసి నేను అవన్నీ షూట్ చేసుకుంటాను అన్నాను అనమాట. సరే అని స్టార్ట్ చేస్తే అసలు మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, చాలా పెద్దగా ఉంటుంది హాల్. ఆ హాల్ మొత్తం నిండిపోయింది, అయినా ఇంకా మిగిలిపోయాయి నా దగ్గర ఆర్ట్ వర్క్స్. అది తను సార్గా అంత వర్క్ నాది అంతా షూట్ చేసి తను ఫేస్బుక్లో పెట్టారు నా గురించి ఆర్టికల్ రాసి. సో అప్పటి నుండి ఇంకా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నమాట. మెయిన్ ఫౌండేషన్ ఆర్ట్లో మాత్రం నాకు గురువు గారుగా దార్ల నాగేశ్వరరావు గారు. మీకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పండి. అవార్డ్స్ హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. కాకపోతే నేను కరోనా టైంలో మన దార్ల నాగేశ్వరరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా, అయితే కరోనా టైంలో ఇంకా టైం చాలా మిగిలిపోయింది మనకి ఉంది. అప్పుడు ఇన్ని వర్క్స్ వేసావు కదమ్మా, కొంచెం రికార్డ్ కోసం ట్రై చేయు, అవార్డ్స్ అంటే అది ఎవరైనా తీసుకుంటారు, అందరూ చేస్తారు అవార్డ్కి, మనకంటూ ఒక యూనిక్గా ఉండాలి, ఒక రికార్డ్ పర్పస్ మీరు ట్రై చేయాలి. రికార్డ్ అంటే ఏంటి, ఎవరు చేయని పని మనం చేస్తే మనకు రికార్డ్ వస్తుంది. సో అలాంటి దానికి మీరు ప్రయత్నం చేయండి అంటూ బాగా ఎంకరేజ్ చేశారు. సో తర్వాత సార్ మీరు చేయండి రికార్డ్ పర్పస్ అన్న మాటలు బాగా గుర్తుకొచ్చి ఏం చేయాలి అనుకుని శారీ పెయింటింగ్ చేద్దామని చెప్పి రెగ్జిన్ షీట్ పైన 7 మీటర్స్ అనుకుంటండి, ఆ రెగ్జిన్ షీట్ పైన శారీ ఒక నేను కాశీకి వెళ్ళినప్పుడు ఒక బ్లూ కలర్ శారీ తెచ్చుకున్నాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నా దగ్గర ఉన్న బనారస్ శారీని రెప్లికాగా చేశాను. దానికి నాకు రికార్డ్స్ వచ్చాయి. లీఫ్ ఆర్ట్స్లో మన తెలంగాణ నుండి అయితే నాకు తెలిసి ఫస్ట్ లేడీ నేనే. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లానే కొత్తగా ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేదా లీఫ్ ఆర్ట్స్లోనే ఇంకా ఏదైనా చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఓకే, లీఫ్ ఆర్ట్ అనే కాదు, కొత్త కాన్సెప్ట్లు కావాలి అని అనుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఒక ఇన్నోవేటివ్గా ఏదైనా తీసుకుని రావాలని ఉంది నాకు. ఒకటి వచ్చింది, ఇప్పుడు నాతో పాటు 4 ఫాలో అయ్యారు. సో వాళ్ళకు అది వదిలేసి నెక్స్ట్ మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి. అది మరి ఎవరైనా మంచి లీఫ్ ఆర్ట్స్ కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా, అంటే ఇన్స్టా ఐడి ఏదైనా చెప్తారా? నాది ఇన్స్టా ఐడి మేకల అనురాధ దాస్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. మా కోసం నిజంగా చాలా దూరం నుంచి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని ఇవ్వడమే కాదు, మీ ఆర్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మీ ఆర్ట్స్ అన్నీ మేము చూసాము. సో ఇంకా మంచి ఆర్ట్స్ వేయాలి, మీరు అనుకున్నది చేయాలి ఫ్యూచర్లో అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వనిత టీవీ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక చిన్న గిఫ్ట్ ఈ వనిత టీవీ గారికి ఇవ్వాలని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది. చాలా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా మా లోగో ఎలా ఉంటుందో అలానే ఉంది. జస్ట్ నిన్న నైట్ కూర్చొని ఇది ఇక్కడ తీసుకురావడానికి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి మీరు అన్నీ నేను గ్రీన్ కలర్ ఆకుపైన వేసినవే చూసుంటారు. అవును, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మీరు అది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఒకవేళ అని నేను ఇంకొకటి చేద్దామని ఇలా చేశాను. ఓకే, ఇది ఎలా చేశారు? ఇది ఎండిపోయిన ఆకులు, రాలి పడిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటిని వాటర్లో నానబెట్టి అదంతా తీసేస్తాం అనమాట పైనుండి. తీసిన తర్వాత దానిపైన ఇలా వేసాను. సూపర్, చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా డెలికేట్ వర్క్, చాలా డెలికేట్. స్పెషల్ థ్యాంక్స్ టు వనిత టీవీ. మీకు కూడా చాలా బాగా గీశారు, మా వనిత టీవీ ఆర్ట్ని చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటి ఆర్ట్స్ ఇంకా మంచి లీఫ్ ఆర్ట్స్లో మీరు మంచి రికార్డ్స్ సంపాదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.